ప్రాంతంలో నాన్ ట్రైబుల్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు వెంటనే రద్దు చేయాలి. ప్రాంతంలో నాన్ ట్రైబుల్కి ఇచ్చినటువంటి ఉద్యోగాలు వెంటనే రద్దు చేయాలి. ఈ ప్రాంతంలో నాన్ ట్రైబుల్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు వెంటనే రద్దు చేయాలి. అడవి మాదే, నీరు మాదే. జై ఆదివాసీ, జై ఆదివాసీ. రంపచోడవరం జిల్లాను వెంటనే, రంపచోడవరం జిల్లాను వెంటనే 100% ఉద్యోగాలు గిరిజనులకు మాత్రమే, 100% ఉద్యోగాలు గిరిజనులకు మాత్రమే. గిరిజన ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే, గిరిజన ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే ప్రకటించాలి, 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 ప్రకటించాలి. ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే, ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే. గిరిజనులకు ఉద్యోగం ఇస్తే ఈ గిరిజన పిల్లలకి చదువులు చెప్తారు, వాళ్ళు చదువులు నేర్చుకుంటారు, జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగినోడు ఊరుకుంటాడా? ప్రశ్నిస్తాడా? ప్రశ్నిస్తాడు. కాబట్టి ఈ పాలక వర్గాలు చేస్తున్న కుట్రని, ఈ దోపిడిని, ఈ మోసాన్ని ఆదివాసులు ప్రశ్నించకుండా ఉండడం కోసం ఆదివాసుల విద్యార్థుల్ని దూరం చేయాలని కుట్రలో భాగంగానే ఈరోజు జీవో నంబర్ 3 రద్దు చేసిన విషయాన్ని మనందరూ గమనంలో పెట్టుకోవాలి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అంతిమం అయిపోద్దా? సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అంతిమం అయిపోద్దా? అవదు. సుప్రీంకోర్టు తీర్పుని మార్పు చేయగల అధికారం, సుప్రీంకోర్టు తీర్పుని కాదనుకున్న అధికారం ఈరోజు 5వ షెడ్యూల్ ప్రకారంగా ఆదివాసీ గ్రామ సభలకు ఉంది. మరి ఆదివాసీ గ్రామ సభల యొక్క తీర్మానాలు ఈ దేశ పార్లమెంట్ తో అత్యున్నతమైన పార్లమెంట్ తో సమానమని చెప్పి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పేరు చెప్పి ఆదివాసులకు ఉద్యోగం ఇవ్వకుండా ఆదివాసీ సహజ వనరులన్నీ దోచుకోవడం కోసం ఆదివాసులకు ఒక రక్షణ కవచాన్ని ఒక్కొక్కటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు తీర్పులో ఎవరైనా కోర్టుకి ఏమైనా కోర్టుకు వాళ్ళందరూ మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా మంది చదివి ఉంటారు. 153 పేజీల జడ్జిమెంట్ లో కీలకమైన అంశం ఏంటంటే మేము కూడా గిరిజన ప్రాంతంలో పుట్టాం, మేము కూడా గిరిజనులతో ఉన్నాం, మేము కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాం. ఎగ్జాంపుల్ కేరపురం ఐటీడీని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పేర్కొన్నారు. కేరపురం ఐటీడీలో 60% మంది నాన్ ట్రైబల్ ఉన్నారు, 40% మంది ట్రైబల్ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నాన్ ట్రైబల్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది సమానతకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ దేశ పౌరులందరూ సమాన హక్కు కావాలి. కాబట్టి అందుకు మేము జీవో నంబర్ 3 రద్దు చేశామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఈ రోజు 60% మంది నాన్ ట్రైబల్ వచ్చిన మాట వాస్తవమే, ఉన్నమాట కూడా వాస్తవమే, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ఈ రోజు ఈ భూమి ఎవరిది? ఈ 5వ షెడ్యూల్ ఎవరిది? ఈ అడవి ఎవరిది? అడవి వాళ్ళు ఏమైనా అడవి వచ్చినప్పుడు చూన్నారా? మన తాత ముత్తాతలు ఆదివాసులు అంటే ఆది అంతిమం మూలం. ఆ రోజు నుంచి ఈ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారు. నిన్న కాదు మొన్న వచ్చినందరూ తీసుకొచ్చి ఈరోజు వీళ్ళందరికీ హక్కులు ఉన్నాయి, వీళ్ళందరికీ చట్టం వర్తించాలి, వీళ్ళందరికీ భూములు ఇవ్వాలి, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇది న్యాయమా? అందుకే చెప్పాను నేను, సుప్రీంకోర్టు తీర్పు జడ్జిమెంట్ మాత్రం అది న్యాయమని మీరు అనుకోవద్దు. అది న్యాయం కాదు, తప్పుడు జడ్జిమెంట్. ఆ తప్పుడు జడ్జిమెంట్ అని చెప్పి నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాను. అయ్యా జడ్జి గారు, మీరు ఇచ్చిన తీర్పు తప్పుడు తీర్పు. మీ తీర్పు 5వ షెడ్యూల్ స్ఫూర్తి విరుద్ధమైనది, రాజ్యాంగానికి వ్యతిరేకమైనది, ఆదివాసులకు వ్యతిరేకమైనది. ఈ తీర్పుని మీరు సమీక్షించి మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పాం మేము.
దానికి రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పి గతంలో ప్రకటన చేశారు. రివ్యూ పిటిషన్ కూడా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి నిమ్మకు నీరు పడుకుని పోయింది. మేమేసిన రివ్యూ పిటిషన్ మీద గవర్నమెంట్ సైడ్ చొరవ తీసుకొని ఆ రివ్యూ పిటిషన్ పునర్సమీక్షించాలని చెప్పి సుప్రీం కోర్టుకి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సొంత సంబంధాలున్న వైసీపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే ఈ రోజు రిజర్వేషన్ వచ్చి ఉండేది మనకు. ఆ రోజు రిజర్వేషన్ ఆ రకంగా రాలేదు. రిజర్వేషన్ రాకపోగా ఆ రోజు మోడీతో చెత్తగట్టిన చంద్రబాబు గారు ఆ రకమైన ప్రయత్నం, మోడీ గారు జగన్ గారు ఆ రకంగా ప్రయత్నం చేయలేదు. జగన్ గారు ప్రయత్నం చేయలేదని చెప్పి చంద్రబాబు గారు ఏమన్నారు? అదే జగన్ దొంగ మీకు అన్నాడు. జగన్ గారు ఉద్యోగాలు కూడా చెప్పారు మీకు. జగన్ మీ ఎక్కువ కాలం వస్తారని చెప్పారు చంద్రబాబు గారు. అందరేమో నిజమే నమ్మేశాం మనం. పులి అంటుంది, పులి మేకతోలు కప్పుకొని వచ్చి పులి అంటుంది నేను సాధు మా తిప్పి పట్టుకో ఒకసారి ప్రతిసారి మనకు ఐటీడీ నుంచి ఏమంటున్నారంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఇక జీవితాంతం తీసుకెళ్తుంటున్నారు. మాకు ఎప్పుడు న్యాయం జరిగింది ఆకలితో ఉన్నాం మేడం. మా ఆకలి బాధ మేడం. మేము పొలం అమ్మి, గొర్రెలమ్మి, గొడ్లమ్మి, బీఈడి కానీ డిఈడి కానీ చదువుకున్న నిరుద్యోగులు మేడం. మేము మా ఉద్యోగాలు గిరిజనేతలకు ఇచ్చేస్తే మాకు ఏకలేదు మేడం. ఆకలితో అలమటిస్తున్నాం. ఇప్పుడు నుంచి కాదు మేడం, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఐటీడీ వాళ్ళు వస్తున్నారు, డీడీ గారు వస్తున్నారు, ఎంఈఓలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎప్పుడైనా చెప్పేదైనా ఒకటే, మేము పై అధికారులకి తెలియజేస్తాం మీ సమస్యలు అంటే తెలియజేయడం వరకే, అంతే తప్ప మనకు న్యాయం చేయ మాకు ప్రభుత్వం హామీగా ఇవ్వడం జరిగింది. 100% ఇస్తానన్నారు, కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఈరోజు గత నెల అంటే సెప్టెంబర్ 17, 18, 19 తేదీన కూడా మనం ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. 19వ తేదీన మన పిఓ గారికి కనీసం వారం రోజులు కాకపోయినా ప్రభుత్వం ఏదో సమాధానం చెప్పాలని కోరడం జరిగింది. కానీ వారం రోజులు కాదు, ఇప్పటికి మనకి కనీసం ఇప్పుడు 19 రోజులు కొద్దిగా జరుగు 20 రోజులు గడుస్తుంది. కింద లేదా ఈరోజు మన పిఓ గారు మరి చెప్పాలి. మరి పిఓ గారు వచ్చారు, పిఓ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంటనే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని, 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పించాలని
ఇప్పటికీ ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఇప్పటికి నిరుద్యోగులు వేలాది మంది రోడ్లు వచ్చి తమ ఆక్రందనని వెల్లబుస్తున్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు చింతూరు ఐటీడీఏలో వేలాది మంది నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి నినదిస్తున్నా కనీసం రెస్పాన్స్ అవ్వడానికి ఇక్కడ అధికార యంత్రాంగం లేకపోవడం చాలా దారుణమైంది. ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో దాదాపు 5,000 టీచర్ పోస్టులు గిరిజనులు కోల్పోయారు. ఒక్క పాడేరు ఐటీడీలోనే సుమారు 7,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలో గిరిజనులు 30,000 మంది ఈరోజు దరఖాస్తు చేసుకున్న ఈ 30,000 మంది నిరుద్యోగుల సమస్యను కనీసం ప్రభుత్వానికి పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను 100% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. మొన్న ఆగస్టు 9 సందర్భంగా నేను ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఆ సందర్భం కూడా మీకు వెంటనే రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు. కానీ ఈ రోజు వరకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డగోలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో 5,000 గిరిజనుల పోస్టులను ఈరోజు ఇతరులతో నింపి ఈ ప్రాంతానికి ద్రోహం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, తుఫాను సైతం లెక్క చేయకుండా ఆదివాసీ యువత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి 100% రిజర్వేషన్ ఇవ్వకపోతే వెంటనే మెగా డిఎస్సిలో ఆదివాసుల పోస్టులు వెంటనే మినాయిస్తూ ఇక నియామకాలన్నీ రద్దు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రకటించినటువంటి మెగా డిఎస్సి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ నిరుద్యోగులకి దగా డిఎస్సిగా మారింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి మేము గతం నుంచి చెప్తా ఉన్నాము, ఎన్నికల్లో కూడా మీరు హామీ ఇచ్చి ఉన్నారు. అధికారంలోకి రాగానే ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఆదివాసీ నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఎన్నిక సభల్లో చెప్పినటువంటి మాటలు ఈరోజు ఎటుపోయాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు రంపచోడవరం, పాడేరు, అదేవిధంగా చింతూరు ఐటీడీఏలో ఆదివాసీలు తమ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కదం తొక్కుతూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు లోకేష్ గారు చెప్తా ఉన్నారు, మళ్ళీ టెట్ ప్రకటిస్తాం, డిఎస్సి ప్రకటిస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరికి లాభం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగుల యొక్క ఆవేదనని చూడండి, ఈ రోజు వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి ప్రత్యేక చట్టం ఏజెన్సీలో చేసి 3G పునరుద్ధరణ చేసి వెంటనే ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఆదివాసీలంగా కోరుకుంటా ఉన్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఏజెన్సీ మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరోపక్క ఈ రోజు ప్రభుత్వం వెనకాల ఉన్నటువంటి ఆదివాసీ మేధావులు ఈ రోజు ఇంతమంది నిరుద్యోగ యువత, ఆదివాసీ ప్రజలు ఐటీడీఏ చుట్టూ తిరుగుతా ఉంటే ప్రభుత్వం వెనుకున్నటువంటి ఆదివాసీలు ఎక్కడ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఈ ఆదివాసీల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆదివాసీలకు అండగా ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు టీఏసీలో తీర్మానం చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టడం లేదు, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఆదివాసీలకు అన్యాయం చేయకుండా ఆదివాసీలకు న్యాయం చేయాలని చెప్పేసి, లేదంటే ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక తెలియదలుచుకున్నాం. కూర్చోండి, దయచేసి వాలంటీర్స్ మంచినీళ్ళు ఇప్పించానమ్మా. రోడ్డు రమ్మన్నారు, దయచేసి కుద్దాటు కథల మాట నిరుద్యోగతో కావడంలో కూడా ఆ బాధ్యత